హరం హర మూవీ రివ్యూ. చాలా ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళాను. కానీ చాలా దెబ్బేసారు సార్. మరింత దారుణంగా ఉంటుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసల ట్రైలర్ రిలీజ్ అయినప్పుడైతే ఎలా ఉంది? ట్రైలర్ చూస్తే సినిమా ఎప్పుడెప్పుడు చూడాలనిపించింది. కానీ సినిమాలో అయితే అంత కంటెంట్ లేదు. చాలా స్లోగా ఉంది సినిమా అనేది. నాకైతే సినిమా యావరేజ్ అనిపించింది. అంత గొప్పగా అయితే లేదు. ఎందుకు యావరేజ్ అంటున్నానో మన పూర్తి రివ్యూ ద్వారా తెలుసుకుందాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ విషయానికొస్తే ఇది పెద్ద కొత్త స్టోరీ ఏమి కాదు. మనం చాలా సినిమాలో చూసిన స్టోరీ లాగే ఉంది తప్ప అంత కొత్తగా అయితే ఏమీ లేదు. స్టోరీ కొత్తగా లేకపోయినా మనకి స్క్రీన్ ప్లే అనేది ఇంట్రెస్టింగ్‌గా మనకి చేస్తే కొద్దిగా కొత్తగా ఉండును. మన స్క్రీన్ ప్లే కూడా అంత నరేషన్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అయితే లేదు. చాలా స్లో నరేషన్‌గా వెళ్తది. ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే పర్లేదనిపించింది ఫస్ట్ హాఫ్ అయితే. ఫస్ట్ ఎంటరింగ్ అయిన కానీ చాలా స్లోగా వెళ్తుంది. ఇంటర్వెల్‌కి కూడా సీన్ కూడా పర్లేదు. మనకి ఇంటర్వెల్‌కి చాలా మటుకు సినిమా అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంక స్టోరీ ఏమి లేదు. కానీ ఇంటర్వెల్ అయిన తర్వాత 10 నిమిషాలకి నుంచి ఇంకా మన సినిమా అయితే తలపడొచ్చేద్ది ఇంకా. ఎదరికి సాగదు. అలాగే జరుపుతూనే ఉంటారు. మాక్సిమం సినిమా అయిపోయింది. కానీ అలా సాగుతీతే సినిమా అంతా కూడా నాకైతే సినిమా అయితే యావరేజ్ అనిపించింది. డైరెక్టర్ పరంగా అయితే డైరెక్టర్ ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నాను నేను. స్టోరీ పాదించుకున్నప్పుడు మన స్క్రీన్ ప్లే కొంచెం గట్టిగా ఉంటే మన సినిమా అనేది బావుంటది. కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే అంతలా లేదు. స్క్రీన్ ప్లే అయితే చాలా నేచురల్‌గా ఉంది తప్ప అంత గొప్పగా అయితే లేదు స్క్రీన్ ప్లే అయితే. డైరెక్టర్ గారైతే ఫెయిల్ అయ్యారని చెప్తాను నేనైతే. మన ఈ సినిమాలో మెచ్చుకోవాల్సింది మన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చైతన్య భారత్ గారు పెట్టారు. ఈ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. మ్యూజిక్ పరంగా అయితే సినిమా అయితే చాలా హిట్ అయింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్‌కి కూడా చాలా ఎలివేషన్ చేశారు. కొత్త రకాల మ్యూజిక్ ఇచ్చారు. నాకైతే మ్యూజిక్ పరంగా చాలా బాగా నచ్చింది. సుధీర్ బాబు గారి యాక్టింగ్ కూడా బాగా నచ్చింది. విజువల్స్ పరంగా కూడా బానే ఉంది సినిమా అయితే. ఇది ఫ్రెండ్స్ 'హరం హర' మూవీ రివ్యూ అయితే. మీరు చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.